బుచ్చిరెడ్డిపాళెం జీహెచ్సీలో సక్రమంగా వైద్యం అందడం లేదని ఓ బాధితుడు ఆవేదన. వివరాల్లోకి వెళితే వవ్వేరు గ్రామానికి చెందిన ఆత్మకూరు శ్రీనివాసులు అనే బాధితుడు. అతని కాలు చిన్న దెబ్బ తగలడంతో బుచ్చి వైద్యశాలకు వచ్చి అడ్మిట్ అయ్యారు. వారం అయినా ఒక్క డాక్టరు కూడా వచ్చి చూడలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. నర్సులు మాత్రమే వైద్యం చేస్తున్నారన్నారు. వారం రోజుల్లో చిన్నదిగా ఉన్న కాలుపుండు తగ్గాల్సింది పోయి మరీ పెద్దదైందన్నారు. ఈ హాస్పిటల్లో డాక్టర్లు చేయాల్సిన పనులన్నీ ఓ స్వీపర్ చేయడం గమనార్హం. దీనిపై స్థానికులు మాట్లాడుతూ 24 గంటల వైద్యశాలలో వైద్యులు సక్రమంగా ఉండడం లేదన్నారు. ముంబై జాతీయ రహదారిపై ఎన్నో ప్రమాదాలు జరుగుతుండడంతో ఈ వైద్యశాలకు క్షతగాత్రులను తరలిస్తుంటారు. అయితే ఈ వైద్యశాలలో డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సంబంధిత అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ నాది బొల్లూరు ఆటోపతి అని వచ్చేటప్పుడు ఒక్క రవ్వు ఉంది. ఎక్కడికి వచ్చిన వాపు తిరిగిపోతుంది, బండ అయిపోతుంది, కాలు తినేస్తూ ఉంది. దాగటనైనా కనపడలే. కాలు చూసిన వాళ్ళే లేరు. ఆడకపోతే కట్టు కట్టడు ఆయన. ఆ కట్టు కట్టుకొని వచ్చి కొనుక్కుంటే వీళ్ళు వచ్చి సెలైను ఇంజక్షన్ చేసిపోతుండ్రు. కాలు ఎట్టకుండా ఈయన చూసిన వాళ్ళే లేరు. నా పరిస్థితి బాగా అందుకని వెళ్ళిపోతుంది.